మా ఆవిడైతే డైరెక్ట్ డబ్బా పట్టుకొని వచ్చింది పెట్రోల్. ఇదంతా ఏమనుకుంటురా, ఇక మొత్తం పెట్రోల్ కదా, పెట్రోల్ నడుస్తుంది మన జడ్చర్లలో. గ్యాస్లు అయితే అసలుకే దొరుకుతలేవు. జడ్చర్లో మొత్తం క్రౌడ్ అయితే భారీగా ఉంది, అసలు దొరికేటట్లేదు అసలు. హలో గైస్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. పొద్దుగాల మా మేస్త్రి సాబ్ అయితే వచ్చింది. మా జన్మ అయితే ధన్యమైంది, ఎందుకంటే మాకు పెట్రోల్ దొరికింది. అయ్యాల పెట్రోల్ దొరకడం ఎక్కువ. నాకైతే మాకు 1500 ఇచ్చింది, ఎందుకంటే ఎక్కడ తినిపిస్తున్నా డ్రాగన్ లాగా అనిపిస్తుంది కదా. కామెంట్ చేయండి గైస్. గొనియాన్ అయితే 1 కొట్టులో పెట్రోల్ అయితే కొట్టించుకోరా, ఎందుకంటే ఇక జమానా మారింది, ఇక దొరికేటట్లేదు పెట్రోల్. మా వాడైతే ఫుల్ ట్యాంక్ తెప్పించుకుని డైరెక్ట్. ఈ గొడవలు కూడా స్టార్ట్ అయినాయి. ఇక నేను బామడి గారు సీదా జడ్చర్లో బయలుదేరాను. షాప్ లో అయితే జిరాక్స్ తెప్పించుకుని ఇక బామడి గాంధీ కేవైసీ ఫామ్ నింపుతుండు. బొమ్మరి గారు ఒకప్పుడు ఇప్పుడు ఎట్లుండో కామెంట్ చేయండి గైస్. పోయి వచ్చేంత వరకు నో స్టాక్ ఎవరు లేరు. రాజాపూర్ SBI బ్యాంక్ కాడ వచ్చిన పని ఉండే, అన్ని పంప్స్ అయితే బంద్ ఉన్నాయి కాబట్టి మేము కూడా ఫుల్ ట్యాంక్ చేపిపోతున్నాం. బాబాయ్ షెన్ కాడ అయితే పోమన్నాడు, బాబాయ్ లేడు, అందుకని నేను పోయినా. ఇక మొత్తం తడిచిపోయినా. ఇక మార్చి నెల అయితే మామూలు కాదు అసలు, ఇంకా ఇన్ని చూడాలి. ఇక వడగండ్లు కూడా పడ్డాయి, ఇక మామూలు కాదు. ఈ మార్చి అయితే మొత్తం ముంచేసేటట్టు ఉంది. ఇక మొత్తానికి గ్యాస్ బంద్ అయింది, పెట్రోల్ బంద్ అయింది, ఇంకా వడగండ్లు పడుతున్నాయి. ఇక ముందు IPL కూడా వస్తుంది. మార్చ్ పోయేంత వరకు ఇంకెన్ని గురాలు చూడాలి. నేను చెప్పిందంతా కరెక్ట్ అయితే మార్చ్ లో ఇంకెన్ని గురాలు ఉంటాయి చెప్పండి కామెంట్ చేయండి గైస్. మన ఐడికి ఫాలో కొట్టుకోండి.